అనమన్నాడు ఆయన. మీకు చేత కాకపోయినా పర్వాలేదు, నా రాసలీలు అర్థం కాకపోయినా పర్వాలేదు, నా నెమలీక ఎందుకు పెట్టుకున్నానో మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, నన్ను నేను అస్కలిత బ్రహ్మచారిని ఎందుకు చెప్పానో మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, పోని జారుడు అనండి. కృష్ణుడు జారుడు, ఆడవాళ్లతో తిరిగాడు అనండి. అంటే ఏం చేస్తానో తెలుసా? గురుతల్పకృతాపరాధం, అంత భయంకరమైన మహాపాతకాన్ని తీసేస్తాను. ఈశ్వర, ఏమి కారుణ్యమూర్తివయ్యా, ఏమి ఔదార్యమయ్యా నీది! ఎవరయ్యా ఇంతటి అనుగ్రహాన్ని మాకు ఇచ్చేవారు? హత్యాదశానన హతిం, బ్రహ్మహత్య. బ్రహ్మహత్య అంటే ఇవే కలిపురుషుడికి కలియుగంలో స్థానాలు. హింస పెచ్చరిల్లిపోయి చిట్ట చివరికి బ్రహ్మహత్య దగ్గరికి వెడుతుంది. ఈ బ్రహ్మహత్యా పాతకం ఎలా పోతుంది అంటే, రామచంద్రమూర్తి సేతువు నిర్మించి వానరుల్ని తీసుకుని లంకాపట్టణానికి వెళ్ళి ఆ దశాననుడైనటువంటి బ్రహ్మగారి యొక్క వంశంలో జన్మించినటువంటి ఆ రావణాసురుడి యొక్క 10 తలలు నరికి సంహరించినటువంటి ఘట్టాన్ని ఎవరు వింటున్నారో అటువంటి వారికి బ్రహ్మహత్యా పాతకము పోయినది. అందుకనే రామాయణం మనిషిగా పుట్టినవాడు వినవలసినదే, రామాయణం ప్రతి ఆడది వినవలసినదే. ఎందుకని? దాని వలనే రాబోయేటటువంటి తరాలు ఉద్ధరింపబడతాయి. రామాయణాన్ని భాగవతాన్ని మనం ఎప్పుడు పక్కన పెట్టేస్తామో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆనాడు మనం పాపములకు ద్వారములు తెరిచి బిడ్డలను సంస్కారము లేని వాళ్ళగా ఈ లోకంలోకి ఆహ్వానిస్తున్నట్టు లెక్క. నేను ఒకనాడు రామాయణం మీద ప్రసంగం చేస్తూ మహానుభావుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి ప్రాతస్మరణీయులు వారికి నేను ఫోన్ చేసి, స్వామి రామాయణం మీద ప్రసంగం ప్రారంభం చేస్తున్నానండి, సుందరకాండ మీద, మీ ఆశీర్వచనానికి నేను ఫోన్ చేశానన్నాను. అంటే అప్పలాచార్య స్వామి వారు అన్నారు, నాయన రామాయణం మీద ప్రసంగాలు అలా చెప్తూ ఉండవలసిందే. ఎందుకో తెలుసా? రామాయణం ఉన్నంత కాలమే మానవత్వం ఉంటుంది. రామాయణము మూలకెళ్ళిపోతే మానవత్వం నశించిపోతుంది. మానవత్వం రామాయణము నుండే వస్తుంది. చెప్పరా నాయన, నువ్వు బాగా చెప్పగలగాలని నేను ఇక్కడి నుంచి ఆశీర్వచనం చేస్తున్నానన్నారు. ఎంతటి మహాత్ముడో చూడండి ఆయన. రామాయణం చెప్పుకుని రామాయణ జీవకర్రను అర్థం చేసుకున్న మహాపురుషుడైన. అటువంటి ఆ రామాయణం చదువుకుంటే, ఆ రామాయణం వింటే, హత్యాదశానన హతిం మధుపాన దోషం యత్పుతనాస్తనపయస్య పునాతు కృష్ణ. మధుపానం చేశాడు, కళ్ళు తాగాడు, ఎలా పోతుంది పాపం? ఒక్కటే, చిన్ని కృష్ణుడు పూతన యొక్క పాలు తాగినటువంటి ఘట్టాన్ని ఒక్కసారి విని, ఈశ్వర తెలియక నేను మధుపానం చేశాను, ఇక ఎప్పుడు నా జీవితంలో నేను మధుపానం చెయ్యను అంటే, నా ఉద్దేశం అస్తమానం మధుపానం చేసి ఇంటికెళ్ళి క్యాసెట్ పెట్టుకుని పూతనా సంహారం వింటానండి అంటే అలా కుదరదు. నువ్వు పశ్చాత్తాపంతో అది విడిచిపెట్టి వినాలంతే. అలా వింటే ఇంక నీకు మధుపాన దోషము నశిస్తుంది. ఇప్పుడు 4 మహాపాతకాలు పోయాయి, 4ంటికి మార్గం చెప్పారు. 5వ మహాపాతకం ఇక చెప్పలేదు. ఏమిటి, ఎందుకు చెప్పలేదు అంటే, అసలు 5వ మహాపాతకం జరగడానికి వీలైన రీతిలో ఈ భరతఖండము ఉండకుండుగాక. ఇది లీలాశకుడి యొక్క కోరిక. 5వ మహాపాతకం ఏమిటి? ఈ పై 4 మహాపాతకాలు చేసేటటువంటి వాళ్లతో స్నేహంగా ఉండడం. అసలు ఈ 4 మహాపాతకాలు చెయ్యనేకూడదు. తెలియక చేసిన రామాయణ భాగవతాల్ని భక్తి శ్రద్ధలతో చదివి విని ఇక నేను చెయ్యనని ప్రతిజ్ఞ చేసేటటువంటి వాళ్ళ చేత ఈ లోకమునందు అసలు అటువంటి వాళ్ళు ఉండకుండా ఉందురుగాక. రామాయణ భాగవతములు ప్రతి ఇంట చదవబడుగాక, వినబడుగాక, ఉపన్యసింపబడుగాక. ఈ లోకమునందు పై 4 మహాపాతకములున్న వారు లేకుండుగాక. అందుకని 5వ మహాపాతకము జరగడమన్న ఊహయే లేకుండుగాక. చెప్పకనే చెప్పడంలో లోకమునందు ఎంత గొప్ప ఆశీర్వచనాన్ని లీలాశకుడు అనుగ్రహించాడో చూడండి. ఇది ఆయన ఔదార్యం. అటువంటి లీలాశకుడి పుట్టిన గడ్డ మీద పుట్టి మనం అటువంటి మహాపాతకాలు చేస్తే మనం ఎంతటి క్రూరకర్మ చేసిన వాళ్ళమో అర్థం చేసుకోండి. ఈశ్వరుడు మనను ఉద్ధరించడానికి ఇంత దిగినా అయినా ఇంకా నేను అవే చేస్తానంటే ఇక ఎవడు మాత్రం నిన్ను ఉద్ధరించగలడు? నిన్ను ఈశ్వరుడు కూడా ఇక ఉద్ధరించలేడనే చెప్పాలంతే. కాబట్టి వెళ్లకు, చెయ్యకు. స్థేయం హరేర్హరతి యన్నవనీత చౌర్యం జారత్వమస్య గురుతల్పకృతాపరాధం హత్యాదశానన హతిం మధుపాన దోషం యత్పుతనాస్తనపయస్య పునాతు కృష్ణ. పునాతు కృష్ణ
ఆ కృష్ణ పరమాత్మ ఉన్నారే ఆయనే రాముడు. ఆ రాముడిగా కృష్ణుడిగా ఉండి మా కోసం ఇన్ని మాటలు పడడానికి కూడా ఒప్పుకొని మా యందు ఇంత కారుణ్యాన్ని వర్షించినటువంటి కృష్ణానుగ్రహము మా యందు పూర్ణముగా ప్రసరించుగాక అని లీలాశుకుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనం, అద్భుతమైనటువంటి శ్లోకం. అందరూ అలాంటి దర్శనాలు చెయ్యగలరని మీరు అనుకోకండి. కాశీపట్టణంలో చచ్చిపోయినటువంటి వాళ్ళందరికీ మోక్షం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు అలా ఎలా వస్తుంది చూద్దామని ప్రయత్నించి చూసినటువంటి మహాపురుషుడు ఒక్కడున్నాడు, రామకృష్ణ పరమహంస. ఆయన ధ్యానములోకి వెళ్ళి చూశారు ఎలా వస్తోందని. దాన్నే కాశీఖండంలో రచన చేశాడు శ్రీనాథుడు. మొన్నటి రోజు ఇలా ఉంది, ఎక్కడో నేను సత్సంగంలో కూడా దీని గురించి చెప్పాను. ఆ కాశీపట్టణంలో శరీరం వదిలిపెడుతున్న వ్యక్తి ఆఖరి ఊపిరి ఇంకా అందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి తన తొడ మీద ఆయన తల పెట్టుకుంటుందిట. పెట్టుకుని పవిట కొంగుతో విసురుతుందిట. డుంటి గణపతి వచ్చి తన చల్లటి తొండంతో ముక్కు దగ్గర ఊపిరందక కొట్టుకుంటున్న వాడికి ఉపశమనం కల్పిస్తూ రాస్తాట. భృంగి వచ్చి విభూతి రేఖలు పెట్టి బొట్టు పెడతాట. అప్పుడు శంకరుడు నడిచి వస్తుంటట. వస్తుంటే ఆయన జటాజూటమునకు కట్టబడినటువంటి పెద్ద పాము, దాని తలల మీద మెరుస్తున్నటువంటి ఆ రత్నాలు, వాటి కాంతి ఆకాశానికి తగులుతుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి విజయ చిహ్నములతో కూడినటువంటి కంకణం వేశారు దేవతలందరూ కలిసి ఆయనకి. ఎప్పుడు వేశారు? ఈశ్వర నువ్వు తప్ప ఈ పని ఎవరూ చెయ్యలేదని వేశారు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మదిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. మార్కండేయ మహర్షి యొక్క ఊపిరిని ఉత్తరించడానికి ప్రయత్నించిన యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్నాడు తన ఎడంపాదం పెట్టి. మృత్యువునకు మృత్యు వచ్చింది, మళ్ళీ బతికించాడు. మృత్యువుకి మృత్యువిచ్చిన వాడివి నువ్వే ఈశ్వరా, నీ పాదం ఎంత గొప్పదని ఆయన పాదమునకు విజయ చిహ్నములతో కూడిన ఒక పెద్ద మంజీరమును తొడిగారట. ఈ రోజుల్లో అయితే చూడండి, ఈయన 10 కాలాలు లోకానికి పనికి రావలసిన వాడు అనుకుంటే ఆయనకి గండపెండేరం వేస్తారు. అటువంటి ఆభరణం వేశారట. ఆయన నడిచి వెడుతుంటే ఆ మంజీరమునకున్న చిన్ని గంటల చప్పుడు వినపడుతుంటుందిట. ఆ పంచె కుర్చీళ్ళు ఇలా పైకి పట్టుకుంటే ఆ విజయ చిహ్నముగా ఉన్నటువంటి ఆ మంజీరము కనపడుతుంటే మెడలో వేసుకున్నటువంటి బ్రహ్మల పుర్రెలు ఒక్కొక్క పుర్రె ఒక్కొక్క వేదం పలుకుతుంటుంది. అది ఒక చోట సామవేదం వస్తుంటుందిట, ఒక చోట ఎదుర్వేదం వస్తుంటుందిట, ఒక చోట అధర్వణ వేదం వస్తుంటుందిట. కొన్ని పుర్రెలు ఉపనిషత్తులు పలుకుతుంటాయిట. ఈ ఉపనిషత్తుల మధ్యలోంచి గంగానది మించి వస్తున్నటువంటి గాలి పుర్రెల కన్నాల్లో దూరి చిత్రమైనటువంటి హోరొస్తూ ఉంటుందిట. అటువంటి సమయంలో స్వామి నడిచి వస్తుంటే సుగంధిం పుష్టివర్ధనం సువాసనలు వస్తాయిట. ఆయన వచ్చి ప్రాణోత్క్రమణం అవుతున్న ప్రతి జీవి కుడి చెవి దగ్గర నిలబడి ఓం అనేటటువంటి ప్రణవ తారకాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశాన్ని పొందుతూ భగవానుణ్ణి చూస్తూ శివుడిలోకి ఐక్యమైపోతారట. రామకృష్ణ పరమహంస ధ్యానమునందు చూసి పొంగిపోయారు. కృష్ణుడు చేసినటువంటి లీలల చేత, ఆ లీలలను స్మరించడం చేత, వినడం చేత, కృష్ణుణ్ణి ఉద్దేశించి మాట్లాడడం చేత పంచమహాపాతకములు ఎలా ధ్వంసం అవుతున్నాయో లీలాశుకుడు ధ్యానమునందు దర్శించి మనకి ఔషధంగా అమృతంగా ఈ శ్లోకాన్ని ఇచ్చాడు. నువ్విది విన్నంత మాత్రం చేత, పలకకపోయినా అమృతమై, నోటితో తాగనవసరం లేకపోయినా ఈ చెవులలోంచి లోపలికి చేరి మళ్ళీ నువ్వు పునర్జన్మ ఎత్తవలసిన అవసరము లేని స్థితికి తీసుకెళ్లగలిగిన అమృతాన్ని నీకు సిద్ధం చేసి అందించానని ఔదార్యంతో మహాపురుషుడు మనకు అందించాడు. రేపటి రోజున మరికొన్ని శ్లోకములను కృష్ణ భగవానుడు పలికించినవి మీకు విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాశజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.